వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. అరకు మన్యంలో అరకు కాఫీ రైతులు చాలా గందరగోళంలో సతమతం అవుతున్నారు. గిరిజన రైతులు ఆర్థికంగా నష్టపోయడానికి చాలా ఈ కాఫీ దిగుబడి తగ్గిపోవడం, కాఫీకి ఏదో సోకింది అని బెర్రీ వ్యాధి సోకడాన్ని గిరిజన రైతులు చాలా తీవ్ర దిగ్బందికి గురి అవుతున్నారు. ఈ వైరస్ కరోనా వైరస్ కన్నా చాలా ప్రమాదకరమైనది. ఈరోజు అరకువేలి మండలము చిన్నలపూడి పంచాయతీ పక్కనగూడి కాఫీ రైతులతో కలిసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్యటించడం జరిగింది. రైతులకు కేజీ నష్టపోయినటువంటి కాఫీ రైతులకు కేజీ 200 రూపాయలు ఇవ్వాలి, సుమారు 50,000 రూపాయలు ఇవ్వాలని పరిశోధన కేంద్రము పాడేరులో ఏర్పాటు చేయాలనేసి కాఫీ రైతుల తరఫున గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర గారు డిమాండ్ చేయడం జరిగింది. నా పేరు కిల్లో సురేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అరకువేలి మండలం చిన్నలపూడి పంచాయతీలో కాఫీ రైతు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ కాఫీ రైతులు కాఫీ తోటల్ని పరిశీలించడం జరిగింది. ఈ కాఫీ తోటల్ని బెర్రీ అనే ఒక కీటగా ప్రవేశించి మొత్తం కూడా తోటలంతా కూడా నాశనం అయిపోతుంది. అందుకే ఈ ప్రాంతం ఉన్న రైతులు, కాఫీ రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అందుకే మా గిరిజన సంఘం కానీ కాఫీ రైతుల సంఘంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ కాఫీ రైతులు ఈ సంవత్సరం అంతా కూడా నష్టపోయారు. ఒక కాఫీ రైతుకి సంవత్సరానికి కాఫీ పళ్ళు అమ్మితే 40 నుండి 50,000 రూపాయలు వస్తుంది. ఈ బెర్రీ వ్యాధి సోకిన తర్వాత కనీసం వీళ్ళకి 20,000 కాదు కదా 10,000 కూడా రావట్లేదు. అందుకే ఈ కీటనాశనంతో తోటలు నాశనం అవుతుంది. కాబట్టి నష్టపోయిన కాఫీ రైతుకి కనీసంగా 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, ఇప్పుడు ఈ వైరస్ సోకిన పళ్ళుని ప్రభుత్వం సేకరించి కేజీ 50 రూపాయలు ఇస్తానని చెప్తుంది. అదే ఈ పళ్ళు బాగున్నప్పుడు కేజీ పచ్చి పళ్ళే ఇది 3 కేజీలు అవుతుంది. కానీ ప్రభుత్వం ఇచ్చేది 50 రూపాయలు ఇస్తుంది. అందుకే 50 మనకు గిట్టట్లేదు. ఇది కనీసంగా 200 ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ అల్లూరి కలెక్టర్ కానీ ఇక్కడ కాఫీ అధికారులు అందరూ వచ్చి ఈ తోటల్ని అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఈ జబ్బు రాకుండా నివారణ చర్యలు యుద్ధ ప్రతిపాదన మీద ప్రభుత్వమే తీసుకోవాలి, కాఫీ డిపార్ట్మెంట్ తీసుకోవాలి, అలాగే ఎన్ఆర్జీఏట్ అన్ని డిపార్ట్మెంట్ కూడా రైతుల్ని మొత్తం ఎక్కడెక్కడ ఈ జబ్బు సోకిందో మొత్తం కూడా సర్వే చేసి నివారణ చర్యలు తీసుకోకపోతే మొత్తం కాఫీ పంట అనేది ఏజెన్సీలో సర్వనాశనం అయ్యే ప్రమాదం అనేది ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గిరిజన సంఘంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంత ఏజెన్సీలో 2.5 లక్షల ఎకరాల కాఫీ అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇక్కడ కాఫీ ఇలాంటి జబ్బు వచ్చినప్పుడు పరిశోధన కేంద్రం అనేది లేదు. ఇంత జబ్బులు ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ సైంటిస్టులు కానీ ఇక్కడ వ్యాధిని గుర్తించే శాస్త్రజ్ఞులు లేరు. ఇక్కడ బెంగళూరులో ఉంది అది రీసెర్చ్ సెంటర్. కాబట్టి ఇంత పెద్ద లక్షల ఎకరాల సాగున్న పాడేరు కేంద్రంగా తప్పకుండా కాఫీ తోటలు ఈ వ్యాధులు లక్షణాలు గుర్తించే పరిశోధన కేంద్రాన్ని వెంటనే పాడేరు కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ప్రభుత్వం వచ్చింది, అధికారులు అందరూ వస్తున్నారు. ఈ చిన్నలపూడి పంచాయతీలో రెడ్ జోన్గా ఈ యొక్క బెర్రీ రెడ్ జోన్గా ఈ ప్రాంతంలో ప్రకటించున్నారు. ఈ జబ్బు కరోనా లాంటిదే. ఈ కరోనా కన్నా చాలా ఫాస్ట్గా వ్యాప్తి చెందుతుంది. మొత్తం ఆ పళ్ళు కిందన వెనకల చిన్న మచ్చగా ఉంటుంది. ఆ మచ్చ వెనకల వైరస్ దూరి 35 రోజుల్లో కొన్ని 100 పిల్లలు ఇవన్నీ కూడా గుడ్లు పెట్టి ఈ తోట అంతా కూడా ధ్వంసం అయిపోతుంది. ఈరోజు తురవిగూడ లక్ష్మణ్ కుమార్ కాఫీ రైతులు పరిశీలించినప్పుడు కాఫీ తోట పరిశీలించినప్పుడు 2 ఎకరాలు ఉంది. దీనికి ఎకరాకి కనీసం 40,000, 2 ఎకరాలకి 80,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం దానికి సగం కూడా రాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నష్టపోయే కాఫీ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి మేము గిరిజన సంఘంగా కాఫీ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పార్ట్ ఉంది, ఇది నేవల్ పాయింట్ అంటారు. ఇది పక్క నుంచి పొడుచుకుని వెళ్ళిపోతుంది. ఇది తెలిసిపోద్ది. ఇలా ఒక కచ్చేటి ఇలా తీసుకురండి బాబు, మొత్తం డొల్లా చేసేది. అక్టోబర్కి వచ్చినప్పుడు మొత్తం అది పండిన దాంట్లోనే 10 పురుగులు ఉంటాయి. అప్పట్లో
50 రౌండ్లట పిల్లలు పడతారు. వైరస్ తెలియదే ఉంది. 50 రౌండ్లు ఇప్పుడు ఏంటంటేనండి, ఇప్పుడు మన యాక్చువల్ ఇప్పుడు మనకి స్పెషల్ గా కోట్స్ ఇచ్చారు, ఓకేనా. ఇప్పుడు పక్కన కూడా వాటికి ఇప్పుడు మనకు వచ్చేటప్పుడు ఇక్కడ అయిపోయినాయి కోట్లు. యాక్చువల్ ఇప్పుడు అందులో ఎస్టేట్లోకి వెళ్ళాలంటే ఆ కోట్ వేసుకుని వెళ్ళాలి మనం. ఎందుకంటే మనకు బట్టలు కంటుకున్న పురుగు మళ్ళీ సపోజ్ మీరు ఎక్కడ పాడేరు వెళ్ళారనుకోండి, పాడేరు వెళ్తుంది. మన తెలుగులో ఎక్కడ షర్ట్ మడతలో ఉండిపోయింది, చిన్నది కనపడదు సరిగ్గా, ఎక్కడ చిన్న పెయిన్ అంత ఉంటుంది అదనమాట. అది వెళ్ళి అక్కడ వదిలిందని అది మొత్తం పండు ఎత్తుకుంటే వెళ్ళిపోతుంది. అలా ఒక్క పండు దూరిందని అది వెళ్తుంది. నేనైతే ఆ తోట దూరం రామరావు. ఓకేనా, అది మీరు తప్పకుండా మీరు మీ ఎస్టేట్స్కి వెళ్ళి మీ కాఫీ తోటలకు వెళ్ళి అలాంటి పురుగు ఇంకా ఇప్పుడు నేను చెప్పాను కదా వెనకాల నేవల్ పాయింట్ దగ్గర కళ్ళ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చుట్టూ ఇక్కడ నల్లగా ఉంటుంది, అది కాదు, ఓకేనా. సో ఇక్కడ నల్లగా ఉంటుంది, ఓకేనా. అది మనకి నల్ల చుక్కలా ఉంటుంది, చాలా సూది పెద్దలా ఇక్కడ ఉండింది. ఇప్పుడు ఇప్పుడే తీసాను, అది రెండు అంటే ఇది చాలా స్ప్రెడ్ అయి ఉంటుంది సార్. అయితే అక్కడ ఎక్కువ ఉందండి, పక్కన కూడా మొత్తం ఫుల్గా అయిపోయింది. పక్కన కూడా ఒక వారం చూసాము, ఇంకో వారం ఇంకా స్ప్రెడ్ అయిపోయింది. ఇంకో వారం వెళ్ళేసరికి మేము వాళ్ళకి బతిమాలడం, రండి తీసేద్దాం బతిమాల కొద్ది 2 వారాలు అయిపోయింది. అప్పుడే మేమే తీయమంటారు, వాళ్ళు తీయమంటారు. మా వాళ్ళేమో పనికి వెళ్ళిపోయారు, మేము తీయమంటారు. అప్పుడు మేమే లైజన్ వరస అందరు కలిసి ఒక తోట తీసాము. అప్పుడు కలెక్టర్ గారికి చేస్తారు ఇలాగ అంటున్నారు, ఇదే కలిసి మేము మా 5 గారు అంతా మొత్తం చెప్తే సబ్ కలెక్టర్ పంపిస్తే అప్పుడు అక్కడ నుంచి వాళ్ళు కదిలేరు. అప్పుడు వీడియో మీ దగ్గర పెట్టుకోండి అక్కడ మళ్ళీ, ఎందుకంటే మనం వ్యాపారం వేసుకోవాలి కోట్లు, మనకి అవి లేవన్నమాట. మనకి అయిపోయింది చిన్నప్పుడు పంచేటప్పటికి అయిపోయింది. అవి కూడా ఇస్తారు అంటే ప్రతి ఇంటికి ఏమంటారు సార్ అది ఇవ్వాలి మరి. అది ఏమంటారు అది మనుషులకి ఏం కాదు, తోటలోకి వెళ్ళిన వాళ్ళు మాత్రం తోటకి వెళ్ళినప్పుడు అది యూజ్ చేస్తారు. తర్వాత మళ్ళా అది ఉతకడానికి అవకాశం ఉందా? బాయిల్ వాటర్ లో ముంచేసి అదే ఆ రకంగా ఉండాలి. లేదంటే కరోనా కిట్లు అంటే అది మన రెయిన్ కోట్ లోనే ఉందండి, ఫోటో